సో ఇదొచ్చేసి కంప్లీట్‌గా రిమోట్ పొజిషన్ అండి. వర్క్ ఫ్రమ్ హోమ్ కింద మీరు హ్యాపీగా వర్క్ అయితే చేసుకోవచ్చు. ప్రతిరోజు గూగుల్ మ్యాప్ నుండి మీరు 700 వరకు మనీ అయితే ఎర్న్ అయితే చేసుకోవచ్చనమాట. లొకేషన్ పిన్ చేసే వరకు. లొకేషన్ పిన్ చేసే వర్క్ అంటే సో గూగుల్ మ్యాప్స్ సంబంధించి నావిగేట్ చేసే వర్క్ అనమాట. పర్ డేకి మీరు 3 అవర్స్ వర్క్ చేస్తే సరిపోతుంది. చక్కగా మీ ఇంటి నుండి వర్క్ చేసుకోవచ్చనమాట. సో ఇక నోటిఫికేషన్‌కి 12థ్ డిగ్రీ ఇంగ్లీష్ అండ్ అలాగే లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియెంట్‌గా వచ్చిన వాళ్ళు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. అండ్ అలాగే 12థ్ డిగ్రీ పీజీ చేసిన వాళ్ళు హ్యాపీగా ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ ప్రాసెస్ ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే గనుక మీకు కంప్లీట్‌గా అర్థమైతే అవుతుంది. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. వన్ ఫార్మా కంపెనీ నుంచి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఇది వచ్చేసి కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. మీ ఇంటి నుండి అయితే చక్కగా వర్క్ అయితే చేసుకోవచ్చు. మీరు పార్ట్ టైమ్గా చేసుకోవచ్చు, మీ యొక్క ఫ్లెక్సిబుల్ వర్క్లో చేసుకోవచ్చు అనమాట. ఫుల్ టైమ్ కూడా ఈ యొక్క వర్క్ అయితే చేసుకోవచ్చు. ఇది వచ్చేసి లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ అనమాట. సో ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ త్వరగా అంతా లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇక్కడ కంపెనీ వచ్చేసి వన్ ఫార్మా అనమాట. సర్చ్ ఇంజన్ ఎవల్యూటర్ జాబ్స్ అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు అనమాట. సో ఇది వచ్చేసి కంప్లీట్గా పార్ట్ టైం అండ్ అలాగే రిమోట్ పొజిషన్. ఫుల్ టైమ్గా కూడా మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు మీ యొక్క ఫ్లెక్సిబుల్ అవర్స్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి అబౌట్ ది జాబ్ కనుక చూసుకున్నట్టే వీఆర్ లుకింగ్ ఫర్ లాంగ్ టైమ్ పార్టిసిపెంట్స్ ఫర్ అవర్ న్యూ ప్రాజెక్ట్ అనమాట. సో లాంగ్ టర్మ్గా వర్క్ చేయడానికి ఎవరైతే సో ఇంట్రెస్ట్ ఉంటుందో సో అటువంటి వాళ్ళు యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ముందుగా ఆలోచించి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే లాంగ్ టర్మ్ ప్రాజెక్టు మధ్యలో వదిలేస్తాము అలా ఇలా అనేది ఉండదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డ్యూరింగ్ దిస్ సర్చ్ ఇంజన్ ఎవల్యూషన్ ప్రాజెక్ట్ పార్టిసిపేట్ విల్ బీ ఎవల్యూట్ ది క్వాలిటీ ఆఫ్ క్వారీస్ మేడ్ బై ఇంటర్నెట్ యూజర్స్ వైల్ నావిగేటింగ్ త్రూ డిఫరెంట్ మ్యాప్ అప్లికేషన్స్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి సర్చ్ ఇంజన్ ఎవల్యూషన్ ప్రాజెక్ట్ సమయంలో సో మూల్యాంకనం సమయంలో ఎవరైతే సో ఇక డిఫరెంట్ మ్యాప్ అప్లికేషన్స్ని నేను నావిగేట్ చేయడం అండ్ అలాగే ఈ క్వాలిటీ ఆఫ్ క్వారీస్ మేడ్ బై ఇంటర్నెట్ ఈ డిఫరెంట్ ఈ ఇంటర్నెట్ యూజర్స్ చేసే క్వాలిటీ క్వశ్చన్ వాళ్ళ యొక్క క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి అంటే ప్రశ్నల యొక్క క్వాలిటీని అంచనా వేయడం. సో అటువంటిది మీరు చేయాల్సిన వర్క్ అనమాట. మొత్తం త్రూ ఈ యొక్క మ్యాప్ అప్లికేషన్స్ ద్వారా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో వీటిని నావిగేట్ చేయడం లాంటి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. మీకు కంప్లీట్ వర్క్ ఎలా ఉంటుంది ఏంటి ఎలా చేయాలనేది మీకు కంప్లీట్ ఎగ్జాక్ట్ వర్క్ అనేది మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి మీకు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ది ఎంటైర్స్ టు ఎవల్యూట్ విల్ బీ ది వెరీడ్ నేచర్ ఫ్రమ్ యూజర్ ఇంటర్నెట్ అథెంటికేషన్ ఆఫ్ డేటా యాక్యురసీ అనమాట. సో డేటా యాక్యురసీని మీరు చెక్ చేయాల్సి ఉంటుంది. పర్పస్ వచ్చేసి థ్యాంక్స్ టు దిస్ ప్రాజెక్ట్ we will help develop and optimize current and future map and అలాగే geolocalization applications to produce more accurate and అలాగే ఇన్యూటివ్ మ్యాప్స్ ఇన్ టర్మ్ ఆఫ్ లొకేషన్ సెర్చ్ ఫంక్షన్స్ అండ్ మోర్ అనమాట. సో మీరు వీటి మీద వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. మెయిన్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి యూఆర్ ఏ నేటివ్ ఆర్ ఫ్లూయెంట్ స్పీకర్ ఆఫ్ ఇంగ్లీష్ అనమాట. సో మీకు నేటివ్ లాంగ్వేజ్ మన నేటివ్ లాంగ్వేజ్ ఏంటి తెలుగు. సో తెలుగు కంపల్సరీగా వచ్చి ఉండాలి అండ్ అలాగే ఇంగ్లీష్ కూడా మీకు ఫ్లూయెంట్గా మాట్లాడడం చక్కగా వచ్చి ఉండాలన్నమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి యూఆర్ కరెంట్లీ బేస్డ్ ఇన్ ఇండియా. మీరు ఈ యొక్క వర్క్ చేసుకోవడానికి ఇండియా లొకేషన్స్లో అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ యూ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ ఫర్ అట్లీస్ట్ 5 years అనమాట. సో మీ లొకేషన్లో మీరు ఇప్పుడు ప్రజెంట్ అక్కడ లైఫ్ లీడ్ చేస్తున్నారు అనుకోండి. ఆ యొక్క లొకేషన్లో మీరు అప్ 5 years నుండి అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. లాస్ట్ 5 years నుండి మీరు అక్కడే ఉండాల్సి ఉంటుందన్నమాట. సో అటువంటి వాళ్ళు 5 years నుండి మేము ఇక్కడ ఉన్నాము అని అనుకున్న వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు చుట్టుపక్కల ఉన్న లొకేషన్స్ మొత్తం కరెక్ట్గా తెలిసి ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి అవర్ ఎవల్యూటర్స్ మస్ట్ బి ఫ్యామిలియర్ విత్ ద లోకల్ బిజినెస్ పాయింట్స్ ఆఫ్ ఇంటరెస్ట్ కొలోక్విజియం ఎక్సెట్రా అనమాట. యు ఆర్ అవైలబుల్ ఫర్ అట్లీస్ట్ 20 hours per week అనమాట. మీరు వచ్చేసి ఈ యొక్క వర్క్ని 20 hours పర్ వీక్ అవైలబుల్ ఉంటే సరిపోతుంది అనమాట. వీక్లో 20 hours మీరు వర్క్ చేసుకునే విధంగా ఉంటే సరిపోతుంది. షెడ్యూల్ ఈజ్ టోటల్లీ ఫ్లెక్సిబుల్ అనమాట. మీ యొక్క ఫ్లెక్సిబుల్ అవర్స్లో వర్క్ అయితే చేసుకోవచ్చు. యూ డిసైడ్ వెన్ అండ్ వేర్ టు వర్క్ అనమాట. యు ఆర్ విల్లింగ్ టు టేక్ అవర్ ఎంట్రీ సర్టిఫికేషన్స్ టు ఎన్ష్యూర్ యూ క్వాలిటీ ఫర్ దిస్ ప్రాజెక్ట్. నెక్స్ట్ వచ్చేసి
సో నెక్స్ట్ వచ్చేసి యాజ్ అన్ ఎవల్యూటర్ యూ విల్ వర్క్ ఇన్ ఏ వెరీ ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంట్ with members from all around the globe. You will have a steady and long term income while work from home, the comfort of your homes అనమాట. సో ఇది వచ్చేసి లాంగ్ టర్మ్ ఇన్కమ్ అనమాట. సో మీకు వీక్లీ పేమెంట్ ఉంటుంది అండ్ అలాగే మంత్లీ పేమెంట్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ యొక్క నెక్స్ట్ వచ్చేసి జాయిన్ అవర్ పెయిడ్ ప్రోగ్రామ్ కనుక చూసుకున్నట్టయితే టు ఎంటర్ ది మిల్కీ వే ప్రాజెక్ట్. దిస్ ప్రోగ్రామ్ ఈజ్ డివైడెడ్ ఇన్ ఏ కేపీఐ టు బీ కంప్లీటెడ్ ఎవ్రీ వీక్ అనమాట. సో టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత మీకు మనీ అయితే పే చేయడం, అది చిన్న టాస్క్ అయినా పర్లేదు, పెద్ద టాస్క్ అయినా పర్లేదు. సో పెద్ద టాస్క్ మంత్కి కంప్లీట్ అవుతుంది అనుకోండి, సో అప్పుడు మీకు మనీ అనేది పే చేస్తారు. 1 వీక్లో కంప్లీట్ అయింది అనుకోండి, సో 1 వీక్కి మీకు పేమెంట్ అనేది ప్రొవైడ్ చేసేస్తారనమాట. ఫ్రమ్ స్టడీ సెషన్స్ 1-to-1 with the dedicated project manager. This is a paid orientation program. Provided you complete all steps successfully, don't worry, our project manager will be available every step of the way anamata. The program includes 1 week of orientation alage 1 week of production at boosted rates. Afterwards you can keep working at regular rates anamata. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అప్లై బటన్ పైన క్లిక్ చేసి సో అలా వాళ్ళ అఫీషియల్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతుందన్నమాట. సో అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంటర్నెట్ జడ్జింగ్ మిల్కీ వే మ్యాప్స్ ఎవల్యూషన్ చెక్ చేసుకోవచ్చు. మల్టిపుల్ లొకేషన్స్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆన్ గోయింగ్ సెటెడ్ ఫర్ ఎవ్రీ వ్యాలిడేటెడ్ టాస్క్ అనమాట. నెక్స్ట్ క్లిక్ ఆన్ యువర్ లొకేషన్ అండ్ జాయిన్ నౌ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మన ఇండియా లొకేషన్కి సంబంధించి ఆల్రెడీ క్లిక్ చేసుకున్నాం కాబట్టి ఎవరైతే సో బ్రెజిల్కి సంబంధించిన వాళ్ళు బ్రెజిల్ మీద క్లిక్ చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే నార్వే, పోర్లాండ్, సో చైనా, డెన్మార్క్, ఇలా డిఫరెంట్ లొకేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో వీటి మీద మీరు క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇండియా వాళ్ళు సో ఇక్కడ చూడొచ్చు, ఇండియా మీద క్లిక్ చేసి, మన ఇండియా కాబట్టి ఇండియా మీద క్లిక్ చేసేసి సో దీని మీద క్లిక్ చేస్తే సో అలా దాని మీద క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇండియాకి సంబంధించిన వాళ్ళు ఇండియా మీద క్లిక్ చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఇంతకు ముందే కనుక అకౌంట్ ఉన్నట్టయితే సైన్ ఇన్ లాగిన్ మీద ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వచ్చు. లేదు అనుకున్న వాళ్ళు సైన్ అప్ మీద క్లిక్ చేసేసి మీకు న్యూ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, యూజర్ నేమ్, మెయిల్ ఐడి ఇచ్చి అండ్ అలాగే ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోండి. తర్వాత ఆ యొక్క కన్ఫర్మ్ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. కంట్రీ ఆఫ్ రెసిడెన్స్, సిటీ ఆఫ్ రెసిడెన్స్ ఇచ్చేసి సో కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ సెలెక్ట్ చేసుకోండి, ఇండియా అనేసి. అండ్ అలాగే సిటీ ఆఫ్ రెసిడెన్స్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసి మీరు ఫర్దర్గా అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ మీద క్లిక్ చేసి సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ అలాగే అప్లై ప్రాసెస్ అనమాట. ఈ యొక్క అప్లై ప్రాసెస్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, క్లియర్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. సో ఇలా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో మీరు మంచి ఆపర్చునిటీ ఎవరు కూడా మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.